మగవాళ్ళకు అవును. అతిపెద్ద సవాలు ఇప్పుడు మీరు చెప్పిన అవును. మనకొచ్చే సమస్యలైతే, అవును. వాళ్ళు బెడ్ దాకా తీసుకురావడానికి అవును. పడే కష్టాలు, అవును. పాటలే చాలా ఎక్కువుంటాయి. ఇంకోటి నేను రెగ్యులర్‌గా వినేది చెప్తా. ఆ! సార్ టాబ్లెట్ ఏసుకున్నా సార్. వైఫ్ సడెన్‌గా వద్దంటుంది సార్ అని. అది డేంజరా సార్ నాకు అని. ఆ! మీరు నమ్మరు రాత్రి 12, 1 గంటలకు ఫోన్ చేసే వాళ్ళు చాలా మంది నాకు అడిగే క్వెషన్ ఇది. దేవుడా! సార్ ఇవాళ టాబ్లెట్ ఏసేసుకున్నా సార్. వైఫ్ ఒప్పుకుంటలేదు సార్. కొన్నిసార్లు పిల్లలొచ్చేసిర్రు సార్ ఇంట్లో. ఆ! మాకిప్పుడు అవ్వట్లేదు. దానివల్ల నాకేం ప్రాబ్లమ్ లేదు. అబ్సల్యూట్‌లీ సేఫ్. వెరీ ఏమీ కాదు. సూపర్. వైఫ్ ఒప్పుకోకపోయినా మీకు ఆ డ్రగ్ వల్ల ఎటువంటి నష్టం లేదు. ఓకే. ఫీమేల్స్‌లో కూడా సెక్షువల్ డ్రైవ్ లేనప్పుడు ఓకే. దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మంచి మంచి మందులు ఉన్నాయి, వావ్! వచ్చాయి. ఓకే. సో, భయపడాల్సిన అవసరం ఖచ్చితంగా సో, లేదు. ఫీమేల్ పేషెంట్లు కూడా మీకు ఫోను జేయొచ్చు, మాట్లాడొచ్చు కదా? డెఫినైట్‌లీ సార్. అంటే ఓకే. సార్ వచ్చి కలవచ్చా సార్? కలవచ్చు సార్. వాళ్ళకి ఓకే. ఉన్న సమస్య చెప్తే చాలా సింపుల్‌గా ఉంటాయి సార్. వాళ్ళకి ఏం ఓకే. మేజర్ ప్రాబ్లమ్స్ అచ్చచ్చ! ఉండొచ్చు. ఓకే. వెరీ ఫ్యూ పీపుల్ అంటే ఒక 10,000 మందిలో ఒకళ్ళు అసెక్షువల్ ఉంటారు. ఓకే. అంటే సెక్షువల్ డ్రైవ్ ఉండదు. ఓహ్! అది కంప్లీట్‌లీ. బ్రెయిన్ నుంచి వచ్చిన ఇష్యూస్ ఉంటాయి. ఓకే. సో, దాన్ని కూడా మనము కోర్స్ ఆఫ్ టైమ్‌లో వాళ్ళకి రిపీటెడ్ కౌన్సెలింగ్ ద్వారా ఓకే. వాళ్ళని అసెక్షువాలిటీ నుంచి కొద్దిగా బెటర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సార్ ఇంకొకటి వెజైనల్ హ్మ్. టైటనింగ్ అనేది ఈ మధ్య నేను అవును. వింటున్నా. అవును. బాగా టైట్ అవును. అవును. చేయించుకుంటున్నారు అవును. చాలా అవును. మంది అవును. అనేది. అవును. అది గూడా మీరు డీల్ చేస్తారా యాహ్! అట్లాంటివి? కాస్మెటిక్ గైనకాలజీ ఓహ్! ఇవన్నీ కాస్మెటిక్ గైనకాలజీ అచ్చచ్చ! కిందకొస్తది. ఓకే. సో, ఇది మా సెంటర్‌లో ఉంది. అచ్చా! మా ఓహ్! నైస్. సెంటర్‌లో వి హావ్ ఎ కాస్మెటిక్ ఓకే. గైనకాలజిస్ట్. ఇదేంటంటే యోని పెద్దగా అయిపోయి చాలా మంది మగవాళ్ళలో కూడా గానీ, అవును. ఫీమేల్స్‌లో గానీ ఇంట్రెస్ట్ రాకపోవడం వెరీ కామన్‌గా ఓకే. చూస్తుంటాం. ఓకే. జనరల్లీ డెలివరీస్ అయిపోయిన తర్వాత, అవును. నేను ఇంతకు ముందు చెప్పినాను గదా! కరెక్ట్. బేబీ హెడ్ క్రౌన్ అయ్యేంత పెద్దగా స్ప్రెడ్ అయితుంది అవును. కాబట్టి, జనరల్లీ ఇట్ ఈస్ ఎలాస్టిక్‌గా మళ్ళీ మళ్ళీ నార్మల్ నార్మల్ అయితుంది. అవుతుంది. కానీ కొందరిలో కొద్దిగా లూజే ఉంటాయి. ఓకే. మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అయిన తర్వాత ఓకే. ఓకే. ఇది లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, ఓకే. అట్లాంటి వాళ్ళకి వెజనల్ టైట్నింగ్ కూడా ఎక్సలెంట్ ఆప్షన్. ఓహ్! సూపర్. సింపుల్ అండి. ఆ! ఏం పెద్దగా ఉండదు. ఓకే. జస్ట్ అంటే పొద్దునొచ్చి మధ్యాహ్నం వెళ్ళిపోయేంత సింపుల్ అవునా? ప్రొసీజర్. ఆ! ఓహ్! సూపర్. సో, సూపర్. చానా బెనిఫిషియల్ అది. ఓకే. మేమైతే డెఫినైట్‌లీ ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే ఓకే. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నా పేషెంట్ సెక్సువల్లీ హ్యాపీ ఉండాలి. అంతే గదా! సెక్సువల్లీ హ్యాపీ. మీకసలే ఇప్పుడు మన్మధుడని బిరుదిచ్చాం గూడా. అదే ఇం సార్ సెక్సువల్లీ హ్యాపీ యెస్. ఉంటే సూపర్. ఐ యామ్ ఆల్సో వెరీ హ్యాపీ. సూపర్. నేను ఇద్దరు కపుల్స్ నా ముందుకొచ్చినప్పుడు కూడా ఒకటే చెప్తా. ఓకే. మీరు చానా కపుల్స్ ఇంపార్టెంట్. వస్తారా సార్ మీ దగ్గరికి? ఈ మధ్య వస్తున్నారు సార్. అచ్చా! వెరీ గుడ్. ఆ! మంచి పబ్లిక్‌లో కూడా కొద్దిగా అవగాహన అవేర్‌నెస్ పెరిగింది. వస్తుంది. ఆ! వాళ్ళు కపుల్స్ లాగా వస్తున్నారు. నేను అదే ఓకే. చెప్తాను. నేను మాట్లాడేది సైన్స్ అమ్మ. ఎక్కడ కూడా మీరు నేను మాట్లాడేది ఇర్రిలెవెంట్ అనుకోకండి. అది. ఆ! మీరిద్దరు సెక్సువల్లీ కరెక్ట్ ఉంటేనే మీకు ప్రెగ్నెన్సీ ఈజీగా ఉంటుంది. మీ అవును. ఇద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ బావుంటది. కరెక్ట్. ఫ్రెండ్స్ లాగా ఉండమని చెప్పట్లేదు. అది. మీరిద్దరు ఫ్రెండ్స్ కాదు. మీరు వైఫ్ అండ్ హస్బాండ్. బెడ్‌రూమ్‌లో వైఫ్ అండ్ హస్బాండ్ లాగా ఉండండి. ఫ్రెండ్స్ లాగా ఎవరి దారిలో వాడు పడుకోవడం కరెక్టే. అది. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లీజ్ నైట్ 9:30 తర్వాత మొబైల్స్ యూజ్ చేయకూడదు. అది. యాహ్! మీ ఇద్దరి మధ్యలో ఉండే టైం చాలా తక్కువ. తక్కువ. ఈ నిజం. బిజీ బిజీ అవును. లైఫ్‌లో లైఫ్‌లో వైఫ్, హస్బాండ్ ఇద్దరు వర్కింగ్ పీపుల్. వీళ్ళు వాళ్ళకి టైం ఏడ దొరుకుతుంది వీళ్ళిద్దరు కరెక్ట్. టైమ్ స్పెండ్ చేయడానికి. కరెక్ట్. అవును. వచ్చి నేను చాలా అంటే నేను ఇవన్నీ నిజమండి. ప్రాక్టికల్ వాస్తవం. ప్రాబ్లమ్స్. ప్రాక్టికల్ మీరు చెప్పేదంతా కరెక్ట్. సార్ నేను అవును. వస్తున్నాను సార్. ఇప్పుడు నాకు మొన్న రీసెంట్‌లీ ఇద్దరు జాబ్ పీపుల్. ఇద్దరు హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉన్నారు. ఓకే. రాత్రి 9:30కి వస్తారంట. 9:30కి వస్తారు. 9:30కి వచ్చిన తర్వాత ఆయన మొబైల్ పట్టుకొని ఈయన మొబైల్ ఈయన పట్టుకుంటారు. ఆమె ఆ మొబైల్ ఆయన అమ్మాయి పట్టుకొని ఇద్దరు చూసుకుంటారు. అంతే. నేను అన్నా మరి పెళ్లెందుకు చేసుకోరమ్మా అని. కరెక్ట్. అంతే గదా! అరే ఫస్ట్ ఇంపార్టెంట్ మీరు ఒక టైమ్ లైన్ పెట్టుకోండి. ఈ టైం తర్వాత మొబైల్ మేము యూజ్ చేయము. ఆ టైం మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఇంపార్టెంట్ కదా! హ్మ్. ఆ రిలేషన్‌షిప్ లేకపోతే వేస్ట్ అబ్సల్యూట్‌లీ యూజ్‌లెస్. కరెక్ట్. కరెక్ట్. వీళ్ళంతా నాకు ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్‌తోనొస్తారు. హ్మ్. సార్ ప్రెగ్నెన్సీ రావట్లేదు. అరే మీరు ఏ ఎలా టైంలో వస్తది? ప్రాపర్ సెక్స్ చేయట్లేదు. అవసరమైన టైంలో చేయరు. ప్లస్ మీరు ఎవడు వాడి దాంట్లో మొబైల్స్ పట్టుకొని కూర్చుంటారా? ఎంత రేడియేషన్. బా అంత రేడియేషన్‌తోని కూడా స్పెర్మ్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి. వస్తాయి. ఓకే. సో 9:30 తర్వాత ఎవరైనా కానీ, మీరు ఏ ఏజ్ అయినా కానీ, ప్లీజ్ ఆ టైం మీ అపోజిట్ పార్ట్నర్‌కి ఇవ్వండి. ఇవ్వండి. ఎగ్జాక్ట్‌లీ. 9:30 వరకు మీ ఇష్టం. అవును. పొద్దు నుంచి సాయంత్రం వరకు మీరు ఏం చేసినా వి డోంట్. అవును. ఆ ఫ్యామిలీతోని కొద్దిగా టైమ్ స్పెండ్ టైమ్ చేయండి. స్పెండ్ చేయండి. వైఫ్‌తోని. మళ్ళీ దాంట్లో పిల్లలు ఇవన్నీ అవుతుంది. పెట్టుకోకండి. అవును. ఆ 9:30 వరకు ఆ పిల్లలతోని మీరు పిల్లలతో ఎంజాయ్ అవును. చేయండి. 9:30 తర్వాత ప్లీజ్ వైఫ్ అండ్ హస్బాండ్ మీరు మీ టైం తీసుకోండి. సూపర్. ఒక ఈజీ అండర్‌స్టాండింగ్ పెరుగుతది సార్. ఇద్దరి మధ్యలో గొడవలు తగ్గిపోతాయి. అంతే గదా సార్. అవును. చానా విషయాలు బెటర్‌గా అయితాయి. సో, ఈ 9:30 మాట్లాడుకోమంటే మీ గొడవల గురించి కాదు. మీ ఇద్దరి మాట్లాడుకోవడం గురించి గాదు. ఆ! అది. మీరిద్దరు అది. యెస్. బాగుండాలి. సెక్షువల్ సెక్సువల్ లైఫ్ యాక్టివ్ బావుండాలి. కూడా ఉండాలి. యెస్. అది చాలా సార్ ఇంపార్టెంట్. ఇంకొకటి సార్. లేడీస్‌లో ఈ సుఖ వ్యాధులు రావా? ఆ! అది ఎట్లా ఎట్లా వాళ్ళకు తెలుస్తాయా లేడీస్‌కి సుఖ వ్యాధులు? ఆ!
సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ Ah, డిసీజ్ yes. యా వెరీ కామన్. ఉంటాయి కదా. ఫీమేల్స్లో ఇంక ఈజీగా వస్తాయి సార్. Oh. ఫీమేల్స్లో చాలా కామన్గా కానీ వస్తాయి. ఏ ఫీమేల్ టెస్ట్కి వెళ్ళదు కదా, Ah. ఎట్లా సార్ ఇది? అంటే సార్ జనరల్లీ జెనటల్ హర్పిస్ అంటాం. Ah. ఈ జెనటల్ హర్పిస్లో కొన్నిసార్లు యోని దగ్గర చిన్న చిన్న గుళ్ళలాగా వస్తాయి, లేకపోతే చిన్న చిన్న పుండ్లలాగా వస్తాయి. ఓకే సో ఏది నెగ్లెక్ట్ చేయొద్దు, అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓకే ఎటువంటి అయినా కానీ బేసిక్ ఆయింట్మెంట్స్తోని ఓకే చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. ఓకే నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దు. నెగ్లెక్ట్ అయ్యి ఇంకో ప్రాబ్లంకి దారి తీయకుండా మనం చూసుకోవాలి. అది సో మోస్ట్ ఇంపార్టెంట్, సో ఎక్కువ ఒక ఆండ్రాలజిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ కూడా మనకి చూసుకోవాలి. ఇంపార్టెంట్. యా సో ఫీమేల్స్ ఎవరైనా కానీ రెగ్యులర్ యూటీఐస్ వస్తుంటే మోస్ట్ సింపులెస్ట్ థింగ్ నీట్గా పెట్టుకోవడం ఇంపార్టెంట్. ఓకే ప్లస్ ఎటువంటి కమోడ్స్ మీద కూర్చుంటాం కొద్ది కేర్ఫుల్ ఉండి చూసుకోవడం చాలా బెటర్. అండ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఓకే ఈజీలీ ట్రీటబుల్, నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే అండ్ కొన్నిసార్లు సెక్స్ వల్ల కూడా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యోనికి దగ్గరలోనే మనకి ఈ యూరినరీ ఆరిఫైస్ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి దాంట్లో కూడా చాలా మందిలో ఒక భయం ఉంటుంది. అవును నా వైఫ్ వల్ల నాకు వచ్చిందా, నా వల్ల ఎవరి వల్ల ఎవరికి- ఎవరి వల్ల కనే కాకుండా దాని అది. ట్రీట్మెంట్ చాలా సింపుల్గా అయిపోతుంది. Simple గా అదొకటి గుర్తుపెట్టుకుంటే బెటర్. మన పురుషులు ఆల్వేస్ సెక్స్కి సిద్ధంగా ఉంటారు 24 hours. 30 లేపితే. సో వాళ్ళ బాడీలో అలా దేవుడు అలా సృష్టించాడు. స్త్రీలకు కూడా అలా కూడా సిద్ధంగా ఉంటాయి సార్ బాడీ, అంటే సెక్స్కి ఎప్పుడైనా ఆల్వేస్ సిద్ధంగా ఉంటాయా? సేమ్ సార్, అవునా? అబ్సల్యూట్లీ సేమ్. ఓకే ఫీమేల్స్లో ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సప్రెస్ చేసుకుంటారు చిన్నప్పటి నుంచి, సొసైటల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ Okay. లేకపోతే వాళ్ళు పెరిగే ఎన్విరాన్మెంట్ వల్ల కానీ ఓకే వాళ్ళు సప్రెస్ చేసుకోవడం వల్ల తప్ప బాడీ మేల్ అండ్ ఫీమేల్ బాడీస్ ఆర్ అబ్సల్యూట్లీ సేమ్. ఓకే వాళ్ళ బ్రెయిన్ దగ్గర నుంచి కానీ వాళ్ళ హార్మోన్ల దగ్గర నుంచి కానీ కంప్లీట్లీ సేమ్. ఓకే ఈ మధ్య ఫిమేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ కేసెస్ నేను చాలా చూస్తున్నాను. సో దీంట్లో ఏంటంటే సార్ మంచి ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి సార్. చాలా మంది ఇప్పుడు హస్బెండ్స్లో ఉన్న ప్రాబ్లం ఏదో మీరు ఇందాక చెప్పిన కదా, ఈ మెడికేషన్స్ తీసుకోవడం వల్ల ఎక్సలెంట్ చేంజెస్ కనిపిస్తుంది సార్. వాళ్ళ సెక్షువల్ లైఫ్ మళ్ళీ నార్మల్ అవుతుంది. వావ్ సో వాళ్ళు అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అది మీలో ఉన్న చిన్న సమస్య. అది అంటే ట్రీటబుల్ ప్రాబ్లం. అంటే మనకు జ్వరం వస్తే మనం మెడిసిన్ ఎలా తీసుకుంటాం, అవును సెక్స్ సమస్యలు కూడా ఇలాంటివే సార్. కరెక్ట్ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సెక్స్ ప్రాబ్లమ్స్ని రోగంలాగా చూడొద్దు. రైట్. మనకి ఎనీ ఫీవర్స్ కానీ ఎలా వస్తున్నాయో ఇవి కూడా అలానే వస్తాయి. సింపుల్ మెడికేషన్ తీసుకోవడం ద్వారా మనం జ్వరం ఎలా తగ్గించుకుంటున్నామో సెక్షువల్ ప్రాబ్లమ్స్ని మళ్ళీ నార్మలైజ్ చేసుకోవచ్చు. ఓకే సో రెండు మనం మైండ్లోకి వెళ్ళి తీసేయాలి ఇది రోగం అని. ఓకే సార్ ప్రతి మనిషిలో ఒక మగవాళ్ళలో 4 స్టేజెస్ ఉంటాయి. ఓకే బ్రహ్మచర్యం అని, అంటే మన పెళ్ళి అయ్యే వారికి ఒక ఫేజ్, అవును ఆ టైంలో ఎట్లా ఉండాలి ఏముండాలి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ హస్బెండ్ లాగా ఉండడం. ఎలా? ఇవన్నీ మన పురాణాల్లో చెప్పాను. సో సెక్స్ అంత పురాణాల్లో కూడా దాని గురించి డిస్కషన్ ఉంది. అంత మంచి దాన్ని మన వాళ్ళు ఏదో బూత్లాగా ఆలోచించడము, లేకపోతే అదేదో సమస్యలాగా అనుకోవడము. అవును సో అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్. ఎటువంటి ప్రాబ్లం అయినా దేర్ ఆర్ ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ ఆప్షన్. ఓకే మనం సర్జికల్ సైడ్ అయితే ఇంకా అమేజింగ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి.